బులెటిన్ డీటెయిల్స్ చూస్తే మావికన్ కు వైసీపీ కట్టుబడి ఉంటుందని మాజీ సీఎం జగన్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలు మావికన్ వర్సెస్ అమరావతి మధ్య ఫైట్ ఉంటుందన్నారు. ఇక మావికన్ ఎజెండాతోనే ఎన్నికలకు వెళ్తామని క్లారిటీ ఇచ్చారు. మావికన్ కావాలనుకునే వారు వైసీపీకి ఓటు వేస్తారని, ప్రజల మద్దతు ఎవరికి ఉందో చూసుకుందామని కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరారు జగన్. అవినీతి జరగకుండా మావికన్ రాజధానిగా వస్తుందని మాజీ సీఎం వెల్లడించారు. Yeah, my next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. ఏ స్కామ్లు లేకుండా రాజధాని అనేది బ్రహ్మాండమైన రాజధాని అనేది ఏర్పాటు ఎలా అవుతుంది? మావిగన్, మచిలీపట్నంలో పోర్టు, విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, గుంటూరులో ఆల్రెడీ డిఫరెంట్ టీచింగ్ ఇన్స్టిట్యూట్స్, మచిలీపట్నంలో రైల్వే స్టేషన్, విజయవాడలో రైల్వే స్టేషన్, గుంటూరులో బ్రహ్మాండమైన రైల్వే స్టేషన్, మూడిటికి కనెక్టింగ్ బ్రహ్మాండమైన నేషనల్ హైవేస్ అన్ని బ్రహ్మాండంగానే ఆల్రెడీ ఉన్నాయి. నువ్వు చేయాల్సిందల్లా ఏంలే, ఆ బిల్డింగ్ ఆడ కట్టుకోకుండా ఇక్కడ కడితే చాలు, అంతకని చేయాల్సిన ఏం పనిలే. ఏ స్కాములు లేకుండా బ్రహ్మాండమైన క్యాపిటల్ మావిగన్ వస్తుంది. బీహార్ కాదు, ఏపీలో జంగిల్ రాజ్యం నడుస్తోందని వైసీపీ అధ్యక్షుడు జగన్ మండిపడ్డారు. అమరావతిలో రైతుల బాధలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తే తమ పార్టీ నేతలపై దాడి చేసి కేసులు పెడుతున్నారన్నారు. ఇక ఉండవల్లి గొడవలో కానిస్టేబుల్ కూడా గాయపడ్డారని తెలిపారు. 2 ఏళ్లుగా రెడ్ బుక్ లో పాలన వల్ల మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఎద్దేవా చేశారు జగన్. టార్గెట్ చేసి మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారాయన. చంద్రబాబు ముఖంలో సంతోషం కోసం అధికారులు దిగజారి ప్రవర్తిస్తున్నారని చెప్పారు. ఇవన్నీ చూస్తూ జంగిల్ రాజ్ అనకుండా ఏమనాలని ప్రశ్నించారు. కూటమి పాలనలో బాధితులే నిందితులు అవుతున్నారని వ్యాఖ్యానించారు. 2 ఏళ్లుగా రెడ్ బుక్ పాలనలో మనమంతా కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలోనే జరుగుతూ ఉంది. ఒకరిని పిన్ పాయింట్గా ఐడెంటిఫై చేస్తున్నారు. వాళ్ళని ఇరికిచ్చే కార్యక్రమంలో ఎక్కడా కూడా మారల్స్ లేవు, ఎథిక్స్ లేవు, స్క్రూపుల్స్ లేవు. వాళ్ళ జీవితాలు నాశనం ఎక్కడా కూడా పశ్చాత్తాపం కూడా లేదు. ఏ స్థాయికైనా దిగజారిపోయినా పర్వాలేదు, చంద్రబాబు నాయుడు ముఖంలో సంతోషం చూడాలి. నిజంగా ఇవన్నీ చూసినప్పుడే జంగల్ రాజ్ అంటారు. జంగల్ రాజ్ అనేది ఎక్కడో బీహార్లో ఏదో మాట్లాడుతుంటారు. బీహార్ కాదు, ఆంధ్రాలో ఉంది స్వామి జంగల్ రాజు. అడ్డు అదుపు లేకుండా ఏమైనా చేసేస్తాం మేము అనేదాన్ని జంగల్ రాజ్. జగన్ మావికన్ వ్యాఖ్యలకు